చేయొద్దు, ఏం చేయొద్దు, వద్దు. హలో హలో హలో, ఎవరు? హలో, హూ ఇస్ కాలింగ్? ఎవరు? ఫోన్ చేసి మాట్లాడేంటి? ఇడియట్స్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మిస్టర్ ఎక్స్. మిస్టర్ ఎక్స్ అంటే ఏంటి? అదే నా పేరు. నాకే మిస్టర్ ఎక్స్ తెలీదు. ఇట్స్ రాంగ్ నెంబర్. అబ్బా, హలో, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఇందాక చెప్పటం మర్చిపోయాను. రాంగ్ నెంబర్ చేసినందుకు సారీ చెప్దామని ఫోన్ చేశాను. సారీ. నీ సారీ యాక్సెప్ట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేయకు, పెట్టే. హలో, మీ వాయిస్ చాలా బాగుంది. మీరు పర్మిషన్ ఇస్తే మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాను. రాంగ్ నెంబర్స్తో నేను ఫ్రెండ్షిప్ చేయను. మనం అనుకోకుండా రాంగ్ కాల్లో కలిసాం. కనీసం మీ పేరైనా చెప్పచ్చుగా. నో. డౌన్ టౌన్ పబ్లో 2 VIP సీట్స్ బుక్ చేస్తాను. పబ్లో కలుద్దామా? ఆర్ యు క్రేజీ? హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? ఛా, ఏమి ఒళ్ళు బలిసిందా? పిచ్చి పిచ్చిగా ఉందంటే ఫోన్ కట్ చేస్తున్నావు ఎందుకో? ఫోన్లో మాట్లాడడానికి నీకేంటి ప్రాబ్లం? ఈసారి కట్ చేస్తావంటే చంపేస్తాను. నీ పేరు హరిణి కదా? నువ్వు ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తున్నావు, అవునా? అవును. నీకెలా తెలుసు? నీ గురించి నాకు అన్నీ తెలుసు. నువ్వు చాలా అందంగా ఉంటావని కూడా తెలుసు. నువ్వు వేసుకున్న ఈ పింక్ డ్రెస్లో చాలా సెక్సీగా ఉన్నావు. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నీకు చాలా దగ్గరగా నిన్ను చూస్తూనే మాట్లాడుతున్నాను. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? నీ ప్రాణం కావాలి. టుడే ఈజ్ యువర్ డెత్ డే. ఈ రోజు నిన్ను చంపబోతున్నాను. నువ్వెంత తప్పించుకోవాలని చూసినా నా నుండి నిన్నెవరూ కాపాడలేరు. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులు ఇక్కడికి రావడానికి అరగంట టైం పడుతుంది. ఈ లోపు నేను ఇంట్లోకి రాకుండా చూసుకో. నా బాయ్ ఫ్రెండ్ వచ్చే టైం అయింది. ఏ నిమిషంలోనైనా తను ఇక్కడికి రావచ్చు. నా జోలికి రావద్దు. నీ బాయ్ ఫ్రెండ్ జాక్సనే కదా? జాక్సన్ నీకెలా తెలుసు? ఈ జాక్సన్ నీ కోసం పైనున్న బెడ్రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళి చూడు. జాక్సన్, 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 జాక్సన్.
హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డియర్ సాధికా. థ్యాంక్ యూ డియర్. హ్యాపీ బర్త్డే. స్టాప్ ఇట్ యార్. థ్యాంక్ యూ. మన ఎయిర్ హోస్టెస్ కి జాబ్ ప్రెజర్ బాగా ఎక్కువైపోతుంది. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతున్నామేమో అర్థమే కావట్లేదు. మొన్న ఆ మధ్య హరిణి అనే ఎయిర్ హోస్టర్ ని తన బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని చంపేశారు. ఎవరు చంపారో ఇంతవరకు తెలీదు. మనకు సెక్యూరిటీయే లేకుండా పోతుంది. ఏ నువ్వెందుకు భయపడుతున్నావే? అబ్బే అలాంటిదేం లేదు. నాకెందుకు భయం? హరిణి మర్డర్ గురించి గుర్తు చేసినందుకు భయపడుతున్నావేమో అనుకున్నాను. నో అటువంటిదేం లేదు. ఇదేంటి? ఏమైంది? ఇదేంటి ఇక్కడికొచ్చింది? అది నాకిష్టమైన బొమ్మే. ప్యారిస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఏది ఇటివు? ఇదేంటి మళ్ళీ వచ్చింది? అబ్బా స్క్రూ లూజ్ అయి వచ్చుండొచ్చే. ఏది ఇలా ఇవ్వు. సాధికా, ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? లేదే, ఇప్పుడే కదా మనం లాక్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకొచ్చాం. మనం కాకుండా ఇంకెవరుంటారు ఇంట్లో? నేను అనవసరంగా నీకు హరిణి మర్డర్ గురించి గుర్తు చేశాను. ఇక్కడొద్దు, పైన రూమ్లోకి వెళ్దాం పదా. కమ్.
ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారని చెప్పాను కదా, చూడు ఏం జరుగుతుందో. హా, అవును ప్రీతి, నిజంగానే నువ్వు చెప్పినట్టు ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు. ఈ టాయ్స్ అన్నిటినీ రిమోట్తో ఎవరో ఆపరేట్ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం పదా. నువ్వెక్కడ చూసావు? ఆ మిర్రర్లో, అంటే ఈ రూమ్లో. ఓకే, చూద్దాం.